మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీడియో ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు సమాధానము తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మీకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 5వ వచనంలోని వాక్య ధ్యానమును మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 5వ వచనం. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించుము అని భక్తుడు చేసిన ప్రార్థన క్రైస్తవ విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు ప్రభు నామమందు విశ్వాసం ఉంచిన వారందరూ చేయవలసిన, మొరపెట్టవలసిన, విజ్ఞాపన చేయవలసిన ప్రార్థన అయి ఉన్నదని దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని కొనియాడునట్లు, దేవునికి స్తుతి చెల్లించుటకు, అలాగే దేవుని నామం మహింపరచుటకు, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొనుటకు మనము చేయు ప్రార్థన మన వ్యక్తిగత జీవితంలోనూ, సంఘపక్షంగాను, కుటుంబపక్షంగాను ఎంత అవసరమై ఉన్నది. దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించాలి. ఆ ప్రార్థన ఎలాగూ అంటే, నీ ప్రజల ఎడల నీకున్న దయచొప్పున జ్ఞాపకం చేసుకో ప్రభు, నీ నామమును మహింపరిచినట్లుగా. ప్రభువా, నిన్ను ప్రార్థించే విజ్ఞాపన ఆత్మ నాకు దయచేయి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తూ, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నాకు దర్శనం ఇచ్చి నన్ను రక్షించు అంటూ భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యములో రాయబడిన ప్రతి వాక్యము, చేయబడిన ప్రతి ప్రార్థన మనము ఎలాగూ ప్రార్థించాలో, ఏ సమయంలో, ఏ విషయంలో, ఆపదల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు ఎలాగూ ప్రార్థన చేయాలో, అలాగే మన దైనందిన జీవితంలో దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలుకే, ఉపకారములకు ఎలాగ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో కీర్తనల గ్రంథం అంతట్లో భక్తుల ప్రార్థన ఒక దృష్టాంతములుగా దేవుడు మనకు వాటిని తన ఆత్మ ద్వారా పలికించి మనము కూడా మన ఆత్మతో ప్రార్థన చేయనట్లుగా ఈ వాక్యములన్నీ రాయబడి ఉన్నాయి. అందుకే కీర్తనలు కీర్తించుటకు, కొనియాడుటకు, ఘనపరచుటకు, స్తోత్రం చేయుటకు, స్తుతించుటకు రాయబడిన కీర్తనలుగా మనము ధ్యానిస్తూ ఉంటాం. నీ కృప చొప్పున మొట్టమొదటిగా మనము కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 1వ వచనంలో భక్తుడైన దావీదు చేసిన ప్రార్థన ఇలాగు. మొట్టమొదటిగా, యెహోవా 1వ వచనంలో, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను అని ప్రార్థన చేయాలి. ఆయన దిక్కునకు చూచి మన ఆత్మను ఎత్తుకొని ప్రార్థన చేయాలి. అంటే మన హృదయమును, మన ఆలోచనలను, మన తలంపులను అన్నీ దేవునిపై కేంద్రీకరించి ఆయన వైపునకు మన మనస్సును ఎత్తుకొని ఈ లోక సంబంధమైన వేటిని ఆలోచించక కేవలము మన విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసుక్రీస్తు ప్రభు వైపు మన ఆత్మను ఎత్తుకొని 7వ వచనం 25వ అధ్యాయం కీర్తన గ్రంథంలో, నా బాల్య పాపములను, నా అతిక్రమంలో జ్ఞాపకము చేసుకొనకుము అని ప్రార్థన చేయాలి. ఎందుకనగా మనము ఆయన సన్నిధిలో ఎంత నీతిమంతులుగా ఉన్నా కానీ మనం పాపులమే. అందుకే రక్షింపబడుచున్న పాపి అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. రక్షింపబడుచున్న మనకు అనే మాట అనగా, రక్షింపబడుచు విశ్వసించుచున్న పాపి నీతిమంతునిగా
యెహోవా చేత నిర్దోషిని ఎంచబడి తన అతిక్రమములకు 32వ కీర్తనలో 1వ వచనంలో ఇలాగూ, ఆత్మలో కపటం లేనివాడు, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు ఎవరు అంటే 5వ వచనంలో 32వ అధ్యాయం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటేని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేస్తారు. 6వ వచనము 32వ కీర్తన. ఆ దర్శన కాలం అందుకే నీవు నన్ను దర్శించి నన్ను రక్షించు ప్రభువా, నా ప్రార్థన ఆలకించు ప్రభువా. మొట్టమొదటిగా ఆయన మనలను మన పాపములను జ్ఞాపకము చేసుకొనక 7వ అధ్యాయంలో 7వ వచనంలో 25వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకున్నాము. దేవా, నన్ను నా పాపములు జ్ఞాపకం చేసుకొనక నన్ను నీ కృపను బట్టి నీ దయ చొప్పున జ్ఞాపకము చేసుకో ప్రభువా అని రాయబడిన మాట ప్రకారము కీర్తనల గ్రంథం మనం చదువుకున్న వాక్యధ్యానం 106వ అధ్యాయంలో, అయ్యా నా పాపములు గుర్చి నేను అది 25వ అధ్యాయంలో మళ్ళీ అంటాడు భక్తుడైన దావీదు ఇలాగ ప్రార్థన చేస్తాడు. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా నా పాపమును బహుఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమించుము అని ప్రార్థిస్తూ 16వ వచనంలో 15వ వచనంలో, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపు తిరిగి ఉంది, నీ దిక్కునకు చూచిన ఆత్మను ఎత్తుకొంచున్నాను, నా అతిక్రమమున్న పాపములు జ్ఞాపకం చేసుకొనక నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను రక్షించు. ఎందుకనగా 32వ కీర్తన 6వ వచనం, దర్శన కాలమందు భక్తి గల వారందరూ నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మనల్ని దర్శించి మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మొట్టమొదటిగా ఆయన మన పాపంలో జ్ఞాపకం చేసుకొనక ఆయన కృపను బట్టి ఆయన దయ చొప్పున మనలను ఆయన జ్ఞాపకం చేసుకునే పాప పరిహారం నిమిత్తమైన ప్రార్థన, పాప క్షమాపణ గురించిన ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అది నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు అంటాడు. ఆ ధ్యానంలో పాప క్షమాపణ గురించిన మొట్టమొదటి ప్రార్థన. ఆయన మనల్ని దర్శించి రక్షించాలి అంటే ఆయన కృపను బట్టి దయచొప్పున మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన మనల్ని పాపంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడే మనల్ని దర్శిస్తాడు, మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి అదిగా భక్తుడు అంటున్నాడు, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపు తిరుగు, నీ దిక్కునకు చూచిన ఆత్మను ఎత్తుకొనుచున్నారు. ఎల్లప్పుడూ నిన్ను ఆశ్రయిస్తూ ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నీవే క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు, నీవే పాపం క్షమించుటకు శక్తి గల దేవుడవు, నిజమైన దేవుడవని నమ్మి హృదయమందు విశ్వసించి ప్రార్థన చేస్తున్నాను. అందుకే 16వ వచనం 25వ కీర్తనలో, నేను ఏకాకిని బాధపడువాడును, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము, నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్లో నుండి నన్ను విడిపింపుము, నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమించుము. 20వ వచనంలో, నేను నీ శరణొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా ప్రాణమును కాపాడము, నన్ను రక్షించుము, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వము నన్ను సంరక్షించును గాక అంటున్నాను. కాబట్టి దేవుడు మనల్ని దర్శించి మనల్ని రక్షించాలి అంటే, మన ప్రార్థన ఆలకించి మనల్ని సంరక్షించాలి అంటే కీర్తనల గ్రంథం 106వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగం, నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం తెచ్చుకును ప్రభువా, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించుమని మనం మొదట ఆయన దిక్కునకు చూచి యెహోవా వైపునకే మన కనుదృష్టి ఎల్లప్పుడూ తిరిగి ఉండి మన ఆత్మను ఎత్తుకొని మన పాప క్షమాపణ కొరకు ప్రార్థిస్తూ, ఎందుకనగా మనం ప్రతినిత్యము దేవుని సన్నిధిలో చేయు ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకు నేర్పిన ప్రార్థనలో, ప్రభువా మా అపరాధములను క్షమించు, మేము మా రుణస్తులను క్షమించే ప్రకారం మా అపరాధములను క్షమించుము ప్రభువా అని దేవుని వాక్యంలో ఆయన నేర్పిన ప్రార్థనలో మనము మొదటగా పాప క్షమాపణ గురించి ప్రార్థన చేయాలి. మన పాపములు ఒప్పుకునేట్లా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సకల సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయగల శక్తిగల దేవుడు. ఇక మన పాపములు జ్ఞాపకం చేసుకొనక ఆయన మనల్ని దర్శించుటకు మన ఆత్మలో కపటం లేకుండా యెహోవా చేత నిర్దోషిని ఎంచబడి మన పాపములకు ప్రాయశ్చిత్తం నొందిన వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక ఎందుకనగా ఆయనకి మన పాపములు జ్ఞాపకము చేసుకున్నాడు. అందుకే ఇశ్రాయేలీయులు కూడా నిర్గమకాండం 2వ అధ్యాయం 24-25 వచనాల్లో ఆయన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులను విమోచించడానికి, విడుదల చేయటానికి
దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి 400 సంవత్సరాలు గతించిన తర్వాత వారు మిక్కిలి శ్రమ చేత వారు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు నిర్గమాకాండం 2వ అధ్యాయంలో ఇలాగూ దేవుడి వాక్యంలో రాయబడి 24, 25వ వచనంలో యెహోవా అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయింది. 23వ వచనం 2వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా అట్టి తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునెను. ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలును చూచెను. దేవుడు వారి యందు లక్ష్యమించాడు. వారి ప్రార్థనను ఆలకించి వారి ప్రార్థన యందు లక్ష్యమించాడని దేవుడి వాక్యంలో రాయబడింది. కాబట్టి మనం కూడా అలాగూ ప్రార్థన చేసినప్పుడు రాబోయే కాలంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానం మనం పొందుకున్న వారముగా, ఆ వాగ్దానముకు వారసులుగా మనం క్రీస్తు ద్వారా అనుగ్రహించిన ఆ వాగ్దానం పొందుకొని అప్పుడు దేవుడు మన పిల్లల తరంలో కూడా చేయు ప్రార్థన మనకు చేసిన వాగ్దానం బట్టి దేవుడు మనకు జ్ఞాపకము చేసుకుంటాడు. కాబట్టి అలాగూ మనము దేవా నన్ను దర్శించి నాకు ఉత్తరమిమ్ము, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవునికి దృష్టికి అంగీకారకృతమైన ప్రార్థనగా ఉండినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థన మీద లక్ష్యం ఉంచుతాడు అని. విరిగి నలిగిన హృదయం నేను ఎల్లప్పుడూ అలక్ష్యము చేయడు. విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైన యాగముగా ఉండినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని దర్శించి మనల్ని రక్షిస్తాడని. అందుకే దేవుడు 34వ కీర్తనలో 18వ వచనంలో విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతికి కలుగు ఆపదల అనేకములు వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. 22వ వచనం యెహోవా తన సేవకుల ప్రాణం విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరు అపరాధులుగా ఎంచబడరు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనము మొట్టమొదటిగా దేవుని జ్ఞాపకం చేసుకుని దేవుడు మనలను జ్ఞాపకం చేసుకున్నట్లుగా, దేవుడు మనల్ని దర్శించినట్లుగా విరిగి నలిగిన మనస్సుతో విరిగి నలిగిన హృదయంలో దేవుడు అలక్ష్యము చేయుడని, దేవా విరిగి నలిగిన హృదయమే అని 51వ కీర్తనలో భక్తుడైన దావీదు చేసిన పాప క్షమాపణ కొరకు చేసిన ప్రార్థన. దేవా 17వ వచనం విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి, దేవా విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. కాబట్టి మనలను దేవుడు దర్శించి ఆయన కృప చొప్పున దయ చొప్పున మనల్ని కృపను బట్టి దయ చొప్పున మనల్ని జ్ఞాపకం చేసుకొని మన ప్రార్థన మీద లక్ష్యం ఉంచి మనలను ఆయన జ్ఞాపకం చేసుకొని మన పాపములు క్షమించబడు ద్వారా ఆయన మనకు విడుదల విమోచన దేవుని ఆశీర్వాదం అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. కాబట్టి అలాగూ మొట్టమొదటిగా మనము ప్రార్థన చేయాలని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే ప్రార్థనలో పాప క్షమాపణ గురించి పాపమని నీవు గ్రహించి దావీదు భక్తుడు చేసిన ప్రార్థన 139వ అధ్యాయంలో దేవునికి చేయు ప్రార్థనలో ప్రభువా 139వ కీర్తనలో 23వ వచనంలో దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకర మార్గం ఉన్నదేమో చూడము, నిత్య మార్గమున నన్ను నడిపించుము ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకనగా నీ ఆయాస్కరమని తీసుకునే ప్రార్థన, తీసివేసే ప్రార్థన, నీవు నన్ను జ్ఞాపకం చేసుకునే ప్రార్థన చేయనట్లుగా ప్రభువా నాకు సహాయం చేయి. నా మొరను విన్నపములు విజ్ఞాపనలు నీవు ఆలకించు ప్రభువా. నా పాపం గురించి నేను విచారపడుతున్నాను, దయతో నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ఆ శిలువ మీద ఆ దొంగ కూడా అయ్యా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వాడు తాను పాపినని, దేవుడు దూషింపబడినను హింసింపబడినను ఆయన విజ్ఞాపన చేయొచ్చు, తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగు కనుక వీరిని క్షమించమని ప్రార్థించినప్పుడు వారు బాడు మనసు పొంది దేవుడికి వారి పాపం జ్ఞాపకం చేసుకుని విరిగి నలిగిన మనసుతో ప్రభువా నీవు నిజమైన దేవుడవు, నీవు మరణము జయించు దేవుడు, పునరుద్ధానుడు అయ్యే దేవుడవు, తిరిగి ఈ లోకంలోకి రాబోతున్న దేవుడవు, రాజ్యంను స్థాపించుతున్న దేవుడు, ఆ రాజ్యంలో ప్రభువా పాపని నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నప్పుడు నేడు వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు అతనికి పాపక్షమాపణ అనుగ్రహించి నేడు ఎప్పుడైతే నువ్వు పాపముని గ్రహించి నీ పాపమును ఒప్పుకుంటావు, ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తును ప్రభువుగా హృదయమందు విశ్వసించి రక్షకునిగా అంగీకరిస్తావో ఆ సమయంలోనే
ఆయన అలక్ష్యము చేయక వెంటనే నేడు నీవు నాతో కూడా ఉంటావు అని దేవుడిచ్చిన వాగ్దానం మనం కూడా పొందుకోవాలని, ఆ దర్శనము దేవుడు మనకు అనుగ్రహించి తన కృపను బట్టి దాని దయ చొప్పున మనల్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవునికి మనం చేయు ప్రార్థన అయి ఉండాలని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా దేవుణ్ణి, ప్రభువా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధ నామము సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము అంటే ఆ ఉపకారంలో ప్రాముఖ్యమైనది ఏమిటంటే 8వ వచనం 103వ కీర్తనలో, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషం బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉండదో ఆయన ఎంత భయభక్తి గలవారు ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరంగా ఉండదో ఆయన మన అతిక్రమంలో మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తి గల వారి ఎడల జాలిపడును అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నట్టు ప్రకారము దేవుడు మనకు చేసిన ఉపకారము పాపక్షమాపణ. ఆ పాపక్షమాపణ అనుగ్రహించి మనల్ని నీతిమంతులుగా ఆయన జ్ఞాపకం చేసుకొని మనల్ని దర్శించి మనకు సహాయం చేసి మనల్ని రక్షిస్తాడని, ప్రభువా రక్షించము, సహాయం చేయము, ఆయన విడువక ఎడబాయక నేను కాపాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని మనందరము గమనించి మొట్టమొదటిగా ఆయన మనల్ని దర్శనమిచ్చి మన పాపంను క్షమించి మనకు ఆయన ఇక మన పాపం జ్ఞాపకం చేసుకొనక మన ప్రతి ప్రార్థన ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన మనకు అనుగ్రహించే రక్షణ భాగ్యమును పొందుకోవాలని, అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించే రక్షణ భాగ్యమని మనమందరం హృదయమందు విశ్వసించి నీ కృప చొప్పున నీ దయను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని రక్షించు ప్రభువా అని అపవాది క్రియలు అయపరచు ప్రభువా, మాకు స్వస్థత అనుగ్రహించు ప్రభువా, నీ కృపాక్షయంతో నింపు ప్రభువా, ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు ప్రభువా, నీవే మా ఆశ్రయదుర్గము, మా విమోచకుడము ప్రభువా. మేము చేయు ప్రార్థనగా మా నోటి మాటలు, మా హృదయంలో మేము ధ్యానించే ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్లు సహాయం చేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అని మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు విరిగి నలిగిన హృదయం అలక్ష్యము చేయక ఆయన మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేయ దేవుడై ఉన్నాడని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకొని అలాగూ ప్రార్థించి మనం దేవుని దయకు కృపకు పాత్రులుగా ఎంచబడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అట్టి కృపను, అట్టి ప్రార్థనా జీవితాన్ని దేవుడు ఆలకించే ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవునికి ఆనందకరమైన ప్రార్థన, ఆయన దిక్కునకు చూచి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు తప్పక మనల్ని, మన కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని మన ప్రార్థన ఆలకించి ఆత్మ సంబంధమైన శరీర సంబంధ ప్రతి ఒక్క ఈవిని దేవుడు ఉపకారముగా మనకు అనుగ్రహించునుగాక. ఆమె. పరిశుద్ధమును మహోన్నతుడైన తండ్రి మీకు స్తోత్రాలు. కృపగల దేవ, దయగల మా తండ్రి, అవును తండ్రి, పాపులము అయోగ్యులము మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మేము ఏ పాటి వారు ఆయనను విరిగి నలిగిన మనస్సుతో పశ్చాత్తాప హృదయంతో మీ సన్నిధిలో మేము పాపులమును ఒప్పుకొని మా పాపములకు పరిహారం ప్రాయశ్చిత్తం చేయు దేవుడవు నీవని ఒప్పుకొని ప్రభా మీ కృపను బట్టి మీ దయ చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే ప్రార్థన, మా మొరను విన్నపమును ఆలకించి మా ప్రార్థన మీద లక్ష్యముంచు దేవుడు అని మీ వైపునకు తిరిగి మీ దిక్కునకు మా ఆత్మను ఎత్తుకొని పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా హృదయమందు విశ్వసించి పాపమును క్షమించుటకు అధికారం గల దేవుడిగా మా పాపమును ఒప్పుకొనొచ్చు ప్రభు ప్రార్థించినప్పుడు ప్రభు మీరు మా పాపములకు జ్ఞాపకం చేసుకున్న అతిక్రమలకు పరిహారం పొందినవాడు, ఆత్మలో కపటం లేనివాడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన రక్షింపబడుచున్న ప్రతి పాపి విశ్వాసి ప్రభు మీచే నిర్దోషిగా ఎంచబడి నీతిమంతుడిగా తీర్చబడతాడని ప్రభు అలాగూ ప్రార్థించి మేమందరం మీరు మా ప్రార్థన ఆలకించే ప్రార్థన, మా హృదయం పరిశీలించి ఆలకించే ప్రార్థన మేము చేయనట్లుగా ఆత్మలో కపటం లేకుండా కపటమైన పెదవులతో కాక ప్రభు పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో మీరు ఏమై ఉన్నారో, మీరు ఏం చేయగలరో మా ప్రభు మీ శక్తిని ఆశ్రయించి మా విశ్వాసంతో ప్రార్థించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీకు జ్ఞాపకం చేసుకోమని, అనారోగ్యంతో వారిని దర్శించండి, ముట్టి స్వస్థపరచండి ప్రభా. గర్భఫలం కొరకు ఎదురు చూసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే అబ్రహాం శారాలు మీరు ఎలా జ్ఞాపకం చేసుకున్నారు ప్రభు, అలా జ్ఞాపకం చేసుకునే రీతిగా ప్రార్థించి మీ దయకు పాత్రలుగా ఎంచబడినట్లు సహాయం దయచేయండి ప్రభా. ఉద్యోగ ప్రయత్నంలో బిడ్డలను జ్ఞాపకం చేసుకుని చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి మా దేవ, మా ప్రభు సహాయం చేయండి. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా దేవ మా ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదారు ప్రభు. నీ దర్శన కాలం అందు భక్తి గల వారందు
నీ నీ యందు భయభక్తులు కలిగి ప్రార్థిస్తారని, ఆ ప్రార్థన మీరు ఆలకిస్తారని ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించి ప్రతి ఒక్కరు వారు తమ హృదయంలో ఇప్పుడే ఈ దేని గురించి ప్రార్థిస్తున్నారు తండ్రి, దాన్ని ప్రభా మీరు మీ చిత్తానుకూలంగా వారిని జ్ఞాపకం చేసుకుని దర్శించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంని ప్రార్థన చేర్చున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, ఆయన దర్శన కాలం మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ కుటుంబంలోనూ వ్యక్తిగతంగాను దేవుని మందిరంలో నుండి మీకు సహాయం చేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.